సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం పాలకేంద్రం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటింగ్ ముగిసి 2 గంటలవుతున్నా లెక్కింపు చేపట్టకుండా స్థానిక సీఐ నాగేశ్వరరావు పోలింగ్ బాక్సులను అధికార పార్టీ నాయకులు అప్పగించారని మాజీ వైస్ ఎంపీపీ మారి పెద్ది భవానీ ఆరోపించారు. పక్షపాతంగా వ్యవహరించిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని, వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. తిమ్మాపురం గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో రైతులు నిర్వహించుకునే ఎలక్షన్లో పొలిటికల్ స్థానిక శాసనసభ్యులు మరియు స్థానిక నాయకులు కలిసి రైతులను కిడ్నాప్ చేయించడం, వాళ్ళని బెదిరించడం, ఊళ్ళో ఉన్న వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయటం, ఆడవాళ్ళు మగ అనేది లేకుండా ఇళ్ళపై సర్చులు చేయటం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాల్సిన ఎన్నికల్ని రాజకీయ రంగు పులిమి ఈరోజు అది ఏ రకంగా అయినా ఓటమైనా గెలిపోయినా స్వాగతించాలనే ఉద్దేశంతో మేముంటే స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే దాంట్లో కూర్చున్న ఏజెంట్లపై దాడి చేపించడం, రిగ్గింగ్ చేసే ప్రయత్నాలు చేయటం, దాన్ని వ్యతిరేకించినందుకు అది గెలిపోయినా ఓటమైనా మేము స్వీకరించిన అడిగినాం. ఆ కౌంటింగ్ కు చేయడానికి భయపడి కౌంటింగ్ చేయడాన్ని ఆపేస్తున్నారు. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇది ఎంతవరకు కరెక్ట్? రైతులను ఏ విధంగా ఇలా మోసం చేయడం మీకు ఇబ్బంది అనిపించట్లేదు? ఇప్పటికైనా అర్థం చేసుకొని రైతుల కొరకు అది ఏదైనా ఓటమి గెలిపోయినా మార్చే ప్రయత్నాలు మీరు ఏదో లోపల చేసి దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేద్దాం రెడీగలేం. ఖచ్చితంగా ఏదైనా మేము ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తాం. కౌంటింగ్ చేసి అది రాజకీయ విధానాలు లేకుండా స్థానిక ఎస్ఐ రాజకీయం చేసి రాజకీయ తొత్తుగా తయారై ఈ వ్యవస్థ గ్రామంలో ఉద్రిక్తలకు దారితీస్తున్నాడు. ఖచ్చితంగా సీఎం మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఎమ్మటే కౌంటింగ్ కూడా జరిపించాలని పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తిమ్మాపురం గ్రామంలో గత 2 సంవత్సరాల క్రితం పాలకేంద్ర ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ వేయడం జరిగింది. అప్పుడు అధికార పార్టీ నాయకులు వచ్చి నామినేషన్ వేసేయడానికి వచ్చిన వ్యక్తులని, పోలింగ్ ఆఫీసర్లను కొట్టి పాలకేంద్ర ఎన్నికల్ని రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తిమ్మాపురం గ్రామంలో పాలకేంద్ర ఎన్నికలు జరగలేదు. దానికి డైరెక్టర్ అనేటో లేక ప్రజలకు, రైతులకు, పాలు పోసే రైతులకు ఈ బిల్లులు అనేది అందడం జరగలేదు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. పాలు పోయడం జరుగుతుంది, బిల్లులు ఇవ్వట్లేరు అని నష్టపోతున్నారు అని ఉద్దేశంతో మన నోటిఫికేషన్ వేసిర్రు. రీసెంట్ గా వేసిన తర్వాత పాలకేంద్ర ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులందరినీ స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చారు, మేమే డైరెక్టర్ గా చేస్తాం అనేసి 10 మంది వ్యక్తులు ముందుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళు కూడా నామినేషన్ వేయడం జరిగిన తర్వాత ఇండ్ల మీద దాడులు చేసి వాళ్ళని దాచినాం, వీళ్ళని దాచిరు అని నైట్ పూట మహిళలు అది ఇది అని ఉండకుండా పోలీసులతోని ఇంట్లో సెర్చింగ్ లకు వచ్చి కూడా చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఈ రోజు పోలింగ్ మొదలైంది. 9 గంటల ప్రాంతాల్లో పోలింగ్ మొదలైన తర్వాత 20 ఓట్లు సజావుగా జరిగిన తర్వాత అధికార పార్టీ నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు లేరు. సిఐ గారు వచ్చిన పక్షంలో ఆయన దగ్గర నిలబడి ఆయన్ని స్వయంగా బ్యాలెట్ బాక్సులు 3 వ్యక్తులు తీసుకొని వెళ్తుంటే చోద్యం చూసిరు సిఐ గారు. ఏ ఉద్దేశంతో? రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి మీరు ప్రజల్ని కాపాడేటువంటి రక్షక వ్యవస్థ కూడా వాళ్ళకే కొమ్ము కాస్తుర్రు. ఇప్పుడు కొమ్ము కాసి అమాయకులైనటువంటి రైతులకు నిర్వహించుకునేటువంటి పాలకేంద్ర ఎన్నికల్ని ఏ విధంగా మీరు అణిచేయాలని చూస్తుర్రు? ఇప్పుడు కౌంటింగ్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ ఇంకా నడపట్లేరు. ఏ ఉద్దేశంతో నడపట్లేరు? 1.5 గంట దాటింది కౌంటింగ్ అయిపోయి కూడా. ఎంతగానో మీ బీఆర్ఎస్ నాయకులందరినీ ఇక్కడ వస్తుర్రు, లాఠీ చార్జ్ చేస్తామని బెదిరిస్తుర్రు. అవతల సైడ్ సీఏ గారు స్వయంగా ఉండి బ్యాలెట్ బాక్సులు తీసుకునే వ్యక్తులు ప్రోత్సహించి మరి పంపించారు. ఇవి వెంటనే మేము ఎస్పీ దగ్గర పోయి సీఏ గారి మీద కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందరం సీఏ గారు ఆధ్వర్యంలో పక్కా అక్కడ నిలబడి కాంగ్రెస్ పక్కా ఏజెంట్ సీఐ గారు అంతే పక్కా. ఇప్పుడు మాకేం లేదు, ఎన్నికలు అయిపోయినాయి, కౌంటింగ్ జరగాలి. ఇప్పుడు తక్షణమే కౌంటింగ్ జరగట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ జరగాలి, రైతులకు అన్యాయం జరగొద్దు. కావాలంటే వాళ్ళకి ఉపయోగపి ఇక్కడ తిమ్మాపురం గ్రామం కాంగ్రెస్ వాళ్ళది అని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపోమని రాజకీయ ఉద్దేశంతో, రాజకీయ రంగు పులుముకొని వీళ్ళ ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులను పెట్టుకొని మా తిమ్మాపురం చరిత్ర లేదు ఇంతమంది పోలీసులు వచ్చి ఎన్నికలు నడవడం. ప్రతి ఒక్క ఎన్నిక కూడా ఏజెంట్లని లోపల కూర్చొని ఎన్నికలు నిర్వహించేటువంటి ఏజెంట్లను కొట్టడం. ఏంటి అరాచకాలు? ఏంది కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు నచ్చవు. ఇక్కడ జనాల కోసం పనిచేయాల్సిన రక్షక వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా ఆ ఎమ్మెల్యే గారి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సావేల్ గారి ఆదేశాల మేరకు సిఐ గారు కాంగ్రెస్ ఏజెంట్ గా మాట్లాడుకొని వచ్చి ఇక్కడ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నిక నడవకుండా బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుపోయి మేము మొత్తుకున్న తర్వాత అందరం ఖండించిన తర్వాత బాక్సులు తెచ్చిచ్చి ఆ తర్వాత ఎన్నిక నడిపారు. ఎన్నిక అయిపోయి కూడా ఇప్పుడు 2 గంటలు కావస్తుంది. ఎందుకు కౌంటింగ్ జరపట్లేరు అంటే మీ ఉద్దేశం ఏంది? జరపరా?
ఏకపక్షంగా చేయాలనుకుంటే ఎన్నికలు పెట్టొద్దు. ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిర్రు? ఏమిటికి మీకు ఈ అరాచకాలు ఎందుకు? ప్రజల కోసం చేయాల్సిందే. మీరు చేయాలనుకున్న రైతుల కోసం కదా మీరు నిర్వహించాలనుకుంది. రైతుల కోసం నిర్వహించాలనుకున్న దాన్ని మీరు ఇట్లా రాజకీయ ఉద్దేశంతో చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుర్రు. మా పిల్లలు ఎవరు కూడా తలుచుకుంటే మా పిల్లలు ఉంటే మొత్తం ఎన్నికే నడవకపో కావద్దు, శాంతియుతంగా ఉండాలి. తిమ్మాపురం గ్రామం చరిత్ర లేదు సార్. సిఐ గారు మొత్తం వాళ్ళ ఏజెంట్ దగ్గరుండి బ్యాలెట్ బాక్సులు పక్కకు పంపించిర్రు. వాళ్ళ పేర్లు చెప్తాం మేము. బ్యాలెట్ బాక్సులు ఓడిపోతే ఒక ఓటు కూడా రాదని తెలిపింది, ఓటమి ఖాయమని తెలిపింది. మేము ప్రజా తీర్పుకు సిద్ధంగా మేము ఉన్నాం. ఓటమినైనా మేము స్వీకరిస్తానికి ఉన్నాం, గెలుపునైనా స్వీకరిస్తానికి ఉన్నాం, ప్రజలకు న్యాయం చేయడానికి మేము ఉన్నాం. ఆ ఉద్దేశంతో విన్నాం. కానీ సిఐ గారి దగ్గర ఉండి కొమ్మ కాస్తురు వాళ్ళకు. ఇది జగదరిగిన సత్యం. మేము అందరం చూసినాం, వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన గారు సహకరించి బ్యాలెట్ బాక్సులు పంపించినాయి. ఆ పక్కన మేము దాడి చేసిన వాళ్ళు వీళ్ళని మేము కంప్లైంట్ పెడితే వాళ్ళని తీసుకొచ్చుకొని కారు దగ్గర కూసుకొట్టుకుని పెళ్లి కొడుకుతో మాట్లాడతారు, ముచ్చట్లు అట్లా మాట్లాడి పంపిస్తుండు. అదే మా పిల్లలు కొంచెం ఇసుమ జరగకుండా లాఠీలు తీసి బెదిరిస్తున్నారు. ఏందన్నట్టు ఇది ఉద్దేశం ఏంది? అంటే మీ రాజకీయం ఇది? మాకు కూడా చేయొచ్చు, రాజకీయాలు చేయం కదా. ప్రజల కోసం ఇది. పాల ఉత్పత్తిదారులకు, పాలు పోసే వాళ్ళకు, ఆ పాల బిల్లుల కోసం ఇది పోరాటం. రైతులు వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. మాకు వచ్చిన ప్రతి ఒక్క డైరెక్ట్ స్వచ్ఛందంగా వచ్చి నిలబడ్డోళ్ళు. మేము ఎత్తుకొచ్చిన వాళ్ళు కాదు. మీ లెక్క గూండాల లెక్క గూండా రాజకీయాలు చేయట్లే. మేము ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చారు. మేము నిలబడతాం. పాల బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నాం. ఇంట్లోకి వెళ్ళట్లే. మేము బతికేదే పాలు, బర్ల పాల మీద అని వచ్చిన రైతులు ప్రతి ఒక్కరు.